నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు భవిష్యత్ అవసరాల దృష్ట్యా చాలా మంది స్థిరాస్తి కొనుగోలు చేస్తుంటారు. అయితే చాలా మంది తాము నివసిస్తున్న ప్రాంతాల్లో కొనాలని చూడడం ద్వారా అప్పటికి ఆ ప్రాంత అభివృద్ధి చెంది ధరలు పెరుగుతున్నాయి. తమ బడ్జెట్లో దొరకపోవచ్చు. అందుకే తమ పరిసర ప్రాంతాల్లో ఏ వైపు తీసుకున్నా ఇంటి స్థలాల ఫ్లాట్ల ధరలు రోజురోజుకు పెరుగుతుంటాయని చెబుతున్నారు స్థిరాస్తి నిపుణులు. మరి ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఆంధ్రప్రదేశ్ నిర్మాణ రంగం గత 5 ఏళ్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇళ్ల స్థలాలు, భవంతుల నిర్మాణాలు చేపట్టిన వారు విక్రయించలేక తీవ్ర అవస్థలు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ రంగంలో మార్పు ప్రారంభమైంది. ఉచిత ఇసుక విధానం, లేఅవుట్లు, అపార్ట్మెంట్ల నిర్మాణంలో నిబంధనలు సులభతరం చేయడంతో ఈ రంగంలో ఆశలు చిగురించాయి. గోదావరి తీరంలో అలరారే రాజమహేంద్రవరం నగరంలో భవిష్యత్ అంచనాలతో సంస్థలు ప్రణాళికల అమలుకు సిద్ధమవుతున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మౌలిక వసతులు, రహదారుల విస్తరణకు యంత్రాంగం సిద్ధమైంది. మరి రాజమహేంద్రవరం రియల్ రంగ విశేషాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు రాజమహేంద్రవరం వాణిజ్య నగరం. పవిత్ర అఖండ గోదావరి తీరం వెంబడి విస్తరించిన ఈ నగరంలో మొదటి నుంచి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతోంది. ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిగాను ఈ నగరం ప్రసిద్ధిగాంచింది. ఈ నగరానికి రోడ్డు, రైలు, విమాన సర్వీసులు ఎంతో విస్తరించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ రహదారి 16 ద్వారా సులువుగా ఈ నగరానికి చేరుకోవడం, తూర్పు తీర కోస్తా ప్రాంతం రైల్వే ప్రధాన లైన్లో ఉండడంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి సులువుగా చేరుకోవచ్చు. విస్తరించిన విమానాశ్రయం నుంచి దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైకి ఎయిర్ బస్సులు నడపడం, నదీ తీరం వెంబడి నగరం విస్తరించడంతో స్థలాలకు ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతోంది. శివారు ప్రాంతాలు కూడా నగరంలో కలిసిపోవడంతో స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి తర్వాత రాజమహేంద్రవరం ప్రధాన నగరంగా ఉంది. గతంలో టీడీఆర్ కుంభకోణాలు కూడా జరగడం జరిగింది, అందరికీ తెలిసినటువంటి విషయమే. దానికి రూట్ కాజ్ కూడా ఏంటంటే ఇండివిజువల్ సైట్ ఓనర్స్ తమ సైట్ ముందు రోడ్డు వైండింగ్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళ దగ్గర ఫ్రీగా తీసుకుని వాళ్ళు మళ్ళీ వాళ్ళ నిర్మాణం జరిగేటప్పుడు వాళ్ళు ఏదైనా రిలాక్సేషన్స్ కోసం మళ్ళీ కావాల్సి వస్తే వాళ్ళు టీడీఆర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. అది చాలా ఇర్రేషనల్. అలాంటివి అనేక సందర్భాల్లో మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఫలితం లేకుండా పోయింది. కానీ ఈ కొత్త ప్రభుత్వం వెంటనే దానికి స్పందించి ఇండివిజువల్ సైట్ ఓనర్స్ ఎవరైతే రోడ్డు వైండింగ్స్లో నష్టపోతున్నారో వాళ్ళకి వెంటనే ఇప్పుడు వెసులుబాటు కూడా ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ. అలాగే ఈ ఆన్లైన్ అనుమతులు కూడా, అంటే ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ అనేది అప్డేట్ అయిపోతే చాలా తొందరగా సులభతరంగా ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా లైసెన్స్డ్ సర్వేయర్స్ ఆఫీస్ దగ్గరే పర్మిషన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా ఇప్పుడిప్పుడే ఇసుక విషయంలో కూడా చాలా ఫ్రీ అవుతూ శాండ్ కూడా అందుబాటులోకి ఫ్రీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చే విధంగా రేటు కూడా ప్రభుత్వం వారు ఏదైతే నిర్దేశించారో అదే రేటుకి వాళ్ళ ఇసుక కూడా వస్తున్నది. ఈ అర్బన్ ఏరియాస్లో అవుట్స్కట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రాపర్గా మనం వాటికి కూడా డెవలప్ చేసుకోలేకపోతున్నాం. కంపల్సరీగా సిటీస్లో, గ్రోయింగ్ సిటీస్లో ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా డిమాండ్ ఉండి బాగా ముందుకెళ్తున్న అడ్వాన్స్ అవుతున్నటువంటి సిటీస్ ఉన్నాయో అక్కడ కనీసం లోకల్ బాడీస్, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని మాస్టర్ ప్లాన్ రోడ్స్ని వైడనింగ్ చేసుకుంటూ వాటికి ఇరుపక్కల డ్రైనేజ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఈ లోకల్గా ఈ ల్యాండ్ మీద ఒత్తిడి పెరిగి ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరిగి ఉన్నాయి. ఇక్కడే మేము కూడా నిర్మాణాలు చేయడం వల్ల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. అవుట్స్కట్స్కి ఎప్పుడైతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలిగితే అక్కడికి మేము కనుక షిఫ్ట్ అవ్వగలిగితే ల్యాండ్ కాస్ట్ తగ్గడం వలన అపార్ట్మెంట్ కాస్ట్ తగ్గి మధ్యతరగతి కొనుగోలుదారులకి మేము అందుబాటులో ఫ్లాట్స్ ఇచ్చే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ జీఎస్టీ కూడా కొంచెం ఎక్కువ శాతంగా ఉంది అపార్ట్మెంట్స్ నిర్మాణ రంగంలో. ఎందుకంటే మేము కొనుగోలు చేస్తున్న అన్ని మెటీరియల్స్ మీద జీఎస్టీ పే చేస్తున్నాం. ఆ మెటీరియల్స్ వాడి మేము తయారు చేసి అమ్ముతున్నటువంటి ఫ్లాట్ మీద కూడా మళ్ళీ జీఎస్టీ విధించడం అనేది మాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా లేదు. ఇది ఒక రకంగా డబుల్ ట్యాక్సేషన్ లాగా ఫీల్ అవుతున్నాం. ఇట్లాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ జీఎస్టీ మీద విపరీతమైన ఆదాయం వస్తుంది కాబట్టి కొంత ఈ ఇండస్ట్రీకి కొనుగోలుదారులకి జీఎస్టీ నుంచి వెసులుబాటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మధ్యతరగతి ప్రజలకి ఎక్కువ
లిక్విడిటీని పెంచాలి అని చెప్పి ఆలోచనతోటి 12.5 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా వాళ్ళు తీసుకురావడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పట్టాలెక్కే పరిస్థితిలో ఉందని చెప్పేసి మేము ఆశాభావంతో ఉన్నాం. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దిగజారింది. నిర్మాణ రంగంపై ఆధారపడ్డవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భవంతుల నిర్మాణాలు నిలిచిపోవడంతో ఉపాధి దొరక్క కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇసుక బంగారమైంది. ఇక కరోనా ప్రభావం కూడా రియల్ రంగం కుదేలవ్వడానికి కారణమయ్యింది. ఆ ప్రభావం రాజమహేంద్రవరం పైన పడింది. తాజాగా 9 నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ రంగంలో ఉన్న వారిలో మళ్లీ కాస్త ఆశలు చిగురించాయి. మళ్లీ తమ ప్రాజెక్టులు పట్టాలెక్కించేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఉచిత ఇసుక విధానం కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఉచిత ఇసుక విధానమే అయినా ప్రారంభంలో మాత్రం అధికంగా రవాణా ఛార్జీలు చెల్లిస్తేనే ఇసుక అతి కష్టంపై దొరికేది. క్రమంగా ధరలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. రాజమండ్రికి రైల్వే కానీ ఎయిర్వేస్ కానీ రోడ్ కనెక్టింగ్ అంతా బాగా ఉండటం, ఇక్కడ గోదావరి వల్ల మంచి నీరు అందుబాటులో ఉండటం, ఇక్కడ పొల్యూషన్ తక్కువ ఉండటం, న్యాచురల్గా ఇక్కడ అందాలు, ఇక్కడ అంతా అగ్రికల్చర్ బేసు ఫార్మా బేసు అన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి ఐటీ కూడా తోడవుతే బాగుంటుందని ఉద్దేశం అండి. దాని తగ్గ రీసెంట్గా గవర్నమెంట్ కూడా మా దగ్గర నుంచి ఒక స్టాటిస్టిక్స్ తీసుకున్నారు. ఎవరు ఐటీ రంగానికి సంబంధించిన భవనాలు నిర్మిద్దాం అనుకుంటున్నారు, ఎవరు అద్దెలకు ఇద్దాం అనుకుంటున్నారు అన్న దానికి కూడా మా అందరి దగ్గర నుంచి వాళ్ళు డేటా తీసుకున్నారు. అతి త్వరలో మేము ఇక్కడ రివిజన్ మాస్టర్ ప్లాన్ కూడా జరిగి అందులో ఐటీ కూడా క్రియేట్ అయితే ఐటీ కంపెనీలకు కూడా ఇక్కడ రిసోర్సెస్ రీజనబుల్గా దొరుకుతూ ఉంటుంది. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ దగ్గర నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే కల్చర్ నిదానంగా స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ బాగా ఉండటంతో నీట్ అందుబాటులో కానీ, పొల్యూషన్ కంట్రోల్ కానీ, ట్రాఫిక్ సమస్యలు కానీ ఇలాంటి 2 టైర్ 3 టైర్ సిటీస్లో తక్కువ ఉండటం వల్ల కంపెనీలు కానీ రాజమండ్రిలో కంపెనీస్ పెడతానికి కూడా చాలా కంపెనీస్ ఇంట్రెస్ట్ పడుతున్నాయి. అప్పటి పరిణామాల నుంచి ఇంకా వ్యవస్థ పూర్తిగా కోలుకోకపోవడం వల్ల ఆ కోలుకునే విధానం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టడం జరిగింది. పల్లెటూరుల్లో స్థలాల రేట్లు పెరిగిపోవటం వల్ల లేఅవుట్లు అయ్యి 40 అడుగుల రోడ్లకి ఇబ్బంది పడుతుంటే వాటిని 30 అడుగుల కింద మార్చడం, పర్మిషన్స్కి లేట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్కి ఇంట్రెస్ట్లు ఎక్కువైపోతున్నాయని పర్మిషన్లు ఇంకా సరళీకృతం చేయటం, సింగిల్ విండో విధానం తీసుకురావటం, ఫైర్కి సంబంధించిన ఎన్ఓసీలు కానీ, రైల్వేకి సంబంధించిన ఎన్ఓసీలు కానీ, కొన్ని డిపార్ట్మెంట్ ఎన్ఓసీలను కూడా వాళ్ళు పూర్తిగా తీసి సెల్ఫ్ డిక్లరేషన్ పద్ధతిలో, అంటే మన తరపున మనమే డిక్లరేషన్ ఇచ్చుకుని రూల్స్ని పాటిస్తామని నిర్ణయించుకుని త్వరితగతిన నిర్మాణానికి అనుమతులు వచ్చేలాగా కొత్త రూల్స్ని తీసుకుని వచ్చారండి. మన గవర్నమెంట్ కూడా రిజిస్ట్రేషన్ వాల్యూస్ని మళ్ళీ సరళీకృతం చేసి కొంచెం ఎక్కడైతే వాల్యూస్ ఉన్నాయో అవి తగ్గించి ఎక్కడ పెంచాలో అక్కడ అది కూడా చాలా నామినల్గా పెంచి జనాలకి వీలుగా ఉండేలాగా, లోన్స్కి కూడా అవకాశం ఉండేలాగా బాగా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. దీనివల్ల కమింగ్ ఒక 6 monthsలో మంచి రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉభయ గోదావరి జిల్లాలు కూడా చూస్తామని మా అభిప్రాయం అండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో స్పీడ్ ఆఫ్ బిల్డింగ్ ఆలోచనలు అమలు చేస్తోంది. లేఅవుట్లో రహదారుల వెడల్పు నిబంధనల్లో మార్పుల ద్వారా అక్రమ లేఅవుట్లు అడ్డుకట్ట వేయడంతో పాటు నిర్మాణ రంగానికి అన్ని రకాల అనుమతులతో సాగేలా చర్యలు చేపడుతోంది. కొత్తగా తెచ్చిన వెసులుబాటు నిర్మాణ రంగం పురోభివృద్ధికి ఎలా దోహదం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఇంకా రియల్ రంగం ఊపందుకోవాల్సి ఉంది. నగరంలో అక్కడక్కడ ఇళ్ల నిర్మాణాలు, అపార్ట్మెంట్లు ఒక్కొక్కటిగా నిర్మించబడుతున్నాయి. ఇప్పటికే మధ్యలో ఉన్న నిర్మాణాలు పూర్తి చేయడం, వాటిని విక్రయించే పనిలో నిమగ్నమయ్యారు ఆయా ఇన్ఫ్రా సంస్థల ప్రతినిధులు. పాత ఫ్లాట్లు విక్రయించిన తరువాత కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థలు ప్రణాళికలతో ఉన్నాయి. నగరంలో ధరలు అధికంగా ఉండడం, స్థలాల కొరత ఉండడంతో రియల్ రంగం శివారు ప్రాంతాలకు వేగంగా విస్తరించింది. మౌలిక వసతులు సమకూరితే రాజమహేంద్రవరంలో కలిసిపోయిన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల నిర్మాణాలు, నూతన వెంచల జోరు మరింతగా పెరగనుంది. ధవళేశ్వరం, బొమ్మూరు, హుకుంపేట, పిడుంగొయ్యి, మోరంపూడు, లాలాచెరువు, దివాన్ చెరువు, రాజానగరం, కొంతమూరు, కాతేరు, కోలమూరు శివార ప్రాంతాలు నగరంలో కలిసిపోయాయి. లేఅవుట్లు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు కొత్తవి ఆయా ప్రాంతాలకు ఇప్పటికే విస్తరించాయి. కూటమి ప్రభుత్వం రియల్ రంగం అభివృద్ధికి పలు నిర్ణయాలు ప్రకటించింది. భవన నిర్మాణాల అనుమతులపై ఉన్న నిబంధనల్ని సరళతరం చేసింది. పంట భూముల్ని వెంచర్లుగా మార్చే క్రమంలో ప్రధానమైన నాలా చట్టం నిబంధనల్లోనూ పలు మార్పులు తేవాలని నిర్ణయం తీసుకుంది. ఇది రియల్ రంగానికి మరింత ఊతం ఇచ్చే అవకాశం ఉంది. రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లోని భూములు మరింత వేగంగా స్థలాలుగా మారే అవకాశం ఉంది. శివారు ప్రాంతాల్లో భూముల ధరలు ఎకరం కోట్లగా మారింది. జాతీయ రహదారికి ఇరువైపులా వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు స్థలాలు, అపార్ట్మెంట్లు అధికంగా కొనుగోలు చేసే మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తి సన్నగిల్లిపోవడం రియల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం అనేది సంపద సృష్టించడంలో అతి ముఖ్యమైనటువంటి రంగం ఇది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చాలా సులభతరంగా
మనం బిజినెస్ అనేది చేయగలగాలి మన రాష్ట్రంలో అనేది చాలా అంశాలు చేపట్టారు. ఇప్పుడు కొత్తగా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది వారు ఒక నినాదంగా వారు ప్రతిసారి కూడా చెప్తున్నారు. అధికారులు కానివ్వండి, మాలో కానివ్వండి, అదే స్ఫూర్తి నింపుతున్నారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే మాకు దాదాపు లేఅవుట్ డెవలప్మెంట్ కానీ, బిల్డింగ్ పర్మిషన్ కానీ అనేక ఫీజులు ఉంటాయి. సో అవన్నీ కూడా తగ్గించి రెగ్యులరైజ్గా కొంచెం లిమిటెడ్గా చేయాలని చెప్పేసి కొన్ని అంశాలు ఇప్పుడు చేయబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు లైసెన్స్డ్ టెక్నికల్ ప్రొఫెషనల్సే వారే అంటే సెల్ఫ్ అసెస్మెంట్ చేసి, అంటే సెల్ఫ్ సర్టిఫై చేసి ఆ ప్లాన్ వారు అప్లోడ్ చేయగలిగితే అదే పర్మిషన్గా మనం డీమ్డ్ పర్మిషన్గా ట్రీట్ చేయాలని చెప్పేసి మనం GO20 ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వారు చేపట్టినటువంటి అంశాలు. ఇప్పుడు మేము ఫస్ట్ మీటింగ్ మేము రుడాది, ఇప్పుడు ఈ మీటింగ్లో మేము ముందుగా ఈ పర్స్పెక్టివ్ ప్లానింగ్ సంబంధించి ఒక కన్సల్టెంట్ అపాయింట్ చేసి ఏ విధంగా మనం అమరావతికి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఏ విధంగా ఇచ్చారో CRDA రీజన్కి, ఆ విధంగా మా రుడాకి కూడా ఈ ప్రాంతానంతటికీ కూడా ముఖ్యమైనటువంటి ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ అయితే తయారు చేయబోతున్నాం. అందులో మేము ఇప్పుడు మా CPO గారు కానీ, మేము కానీ, VC గారు కానీ మేము కొన్ని ఐడెంటిఫై చేసాం. ఇప్పటికే రానున్న రోజుల్లో ఏదైతే మనకు రియల్ ఎస్టేట్ భూమి రాబోతుందని మేము అంచనా వేస్తున్నామో దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రస్తుతం అంతా గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటూ వెళ్తున్నామండి. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా పరిధిని కూటమి ప్రభుత్వం విస్తరించింది. తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల పరిధిలో 3156 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. 27 మండలాలు, 392 గ్రామాలు రుడా పరిధిలో ఉన్నాయి. 162 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాస్టర్ ప్లాన్ అనుమతించారు. దీంతో ఇక్కడ మౌలిక వసతులు అభివృద్ధి చెందనున్నాయి. అలాగే 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు కోట్ల రూపాయలతో వివిధ పనులు చేపట్టనున్నారు. 1587 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇవన్నీ రాజమహేంద్రవరం రియల్ రంగంలో జోష్ నింపే అంశాలే. గతంకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇసుక మాత్రం ఇప్పుడు విరివిరిగా దొరుకుతుంది, తక్కువ రేట్లో వస్తుందండి. దాని మూలాన మిగతా అందరికి కూడా పనులు ఆడుతున్నాయి. ఇంకా కూడా సిమెంట్ రేటు కూడా 250 రూపాయలు ఉంది. గతంలో 330, 320, 350 ఉండేది. ఐరన్ కూడా 75,000, 70,000 ఉండేది. ఇప్పుడు 65,000, 70,000 లోపే దొరికేస్తుంది. ఇటు కూడా 7,000, 7,500 అమ్మేవారండి. ఇప్పుడు 6,000, 6,500, 6,300 ఈ రేంజ్లో దొరుకుతుందండి. అన్నీ కూడా రేట్లన్నీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక నిలకడగానే ఉన్నాయి, తక్కువగానే ఉన్నాయి. దీని మూలాన ఏంటంటే అందరికీ పని ఆడుతుంది. బిల్డింగ్ కడుతున్నామంటే ప్లంబర్కి వర్క్ ఉంటుంది, ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంటుంది, కార్పెంటర్ వర్క్ ఉంటుంది, పెయింటర్స్ వర్క్ ఉంటుంది, మేస్త్రులు, కూలీలు, ఇలా టైల్స్ వేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా పని అయితే కనుక ప్రస్తుతం బాగానే ఆడుతుందండి. ఈ ప్రభుత్వం తీసుకున్న పాలసీ కూడా బాగుందండి. ప్రస్తుతం నేను 4 బిల్డింగ్లు చేస్తానండి రాజమండ్రిలో. ఇంటి నిర్మాణంలో UPVC కిటికీల వాడకం పెరిగింది. కలప కొరత, అధిక ధరలు, సమయానికి కలప కిటికీలు సిద్ధం కాక ఇంటి నిర్మాణం ఆలస్యం కావడం వంటి అనుభవాలతో UPVC వైపు మొగ్గు చూపిస్తున్నారు. బహుళ అంతస్తుల సముదాయాలు మొదలు వ్యక్తిగత ఇళ్లల్లోనూ ఇప్పుడు దాదాపు వీటినే వాడుతున్నారు. తెలుపే కాకుండా ఇప్పుడు విభిన్న వర్ణాల్లో లభిస్తూ ఉండడంతో నిర్మాణదారులు తమకు నచ్చిన రంగును ఎంపిక చేసుకుంటున్నారు. నగరంలో పెరిగిన భూముల ధరలతో తక్కువ స్థలంలో 3-4 అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. గదుల విస్తీర్ణం చాలా చిన్నగా ఉంటుంది. మరి ఇరుకుగా అనిపించకుండా ఉండాలంటే ఆ గదుల్లో తగినంత వెలుతురు వచ్చేలా ఏర్పాటు ఉంటే చిన్న గది కూడా విశాలంగా కనిపిస్తుంది. అందుకే UPVC కిటికీలు, సైడ్ డోర్లు దోహదం చేస్తున్నాయి. ఎవరు ఇంటికొచ్చినా ముందుగా వారికి స్వాగతం పలికేవి ఇంటి తలుపులే. అందుకే సింహద్వారం ఎంత అందంగా ఉంటే ఆ ఇల్లు అందమైన పొదరిల్లు అవుతుంది. గతంలో తలుపులు, కిటికీలంటే చెక్కతో చేయించేవారు. కాస్త ఉన్నవాళ్లైతే కలపతో చేయించిన తలుపులు, కిటికీలను వాడేవారు. అయితే ఇవి కొన్నేళ్లైతే చెదలు పట్టడం, పాడవడం వంటివి జరుగుతుండేవి. అందుకే వాటి స్థానంలో UPVC తలుపులు, కిటికీలు వచ్చి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు తెచ్చాయి. అన్ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్ ను సంక్షిప్తంగా UPVC అంటాం. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం దీని ప్రత్యేకత. బలమైన గాలి, భారీ వర్షం వంటి ఉపద్రవాలను తట్టుకునే గుణం వీటి సొంతం. సాధారణ తలుపులు నీటిలో తడిస్తే బిగుతుగా తయారవుతాయి. UPVC తలుపులు, కిటికీలకు క్రమం తప్పకుండా నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. వీటికి చెదలు, తుప్పు పట్టడం వంటివి పట్టవు. ఎందుకంటే వీటి తయారీలోనే చెదలు, తుప్పును నియంత్రించే గుణం ఉంటుంది. మాటిమాటికి రంగులు వేయాల్సిన అవసరం కూడా లేదు. అగ్ని ప్రమాదాల సమయాల్లో సాధారణ తలుపులు, కిటికీలు చాలా ప్రమాదంగా మారతాయి. అదే UPVC తలుపులు, కిటికీల తయారీలో అగ్ని నిరోధక ద్రవ్యాలను వాడతారు. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగినా మంటలను ఒక గది నుంచి వేరే గదుల్లోకి వెళ్లనీయదు. దీంతో నష్టం చాలా వరకు తగ్గుతుంది. UPVC తలుపులు, కిటికీలకు శబ్దాన్ని, ఉష్ణాన్ని నిరోధించే గుణం ఉంటుంది. దీంతో ఇంట్లో విద్యుత్
విద్యుత్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. కనీసం 30% విద్యుత్తు ఆదా అవుతుంది. యూపీవీసీ తలుపులు, కిటికీలు పర్యావరణ హితమైనవి. ఇప్పుడు తలుపుల్లోనూ స్లైడింగ్తో పాటు ఫోల్డ్ చేసుకునే విధంగా కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. చాలా బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, హోమ్ ఓనర్స్ కూడా ఏం చేస్తున్నారంటే చాలా ఫోకస్ చేస్తున్నాం ఆన్ హౌ టు రెడ్యూస్ ఎనర్జీ కన్జంప్షన్ అండ్ టు మేక్ గ్రీనర్ బిల్డింగ్స్ విచ్ ఈస్ అ పాజిటివ్ ఇంపాక్ట్. ఇప్పుడు యూపీవీసీ ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే ఇట్ ఈస్ అ మచ్ బెటర్ సబ్స్టిట్యూట్ ఫర్ వుడెన్ విండోస్. వుడెన్ విండోస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఏమవుతుంది అంటే ట్రీస్ కటింగ్ ఉంటుంది అంటే ఏమవుతుంది, ఫారెస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇదే యూపీవీసీ విండోస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా అంటే చాలా ఈకో ఫ్రెండ్లీ ఉంటుంది, ఫారెస్ట్ కూడా కన్జర్వ్ అవుతుంది అండ్ యానిమల్స్ కూడా సేఫ్ ఉంటుంది. మీ రూమ్ దగ్గర ఎయిర్ టైట్నెస్ మంచిగా ఉంటుంది అంటే మీకు ఏం బెనిఫిట్ వచ్చేస్తా, ఎలక్ట్రిసిటీ బిల్ సేవింగ్ 27% వచ్చేస్తాం మీకు. ఇది యూపీవీసీ సిస్టమ్స్ ఉంది, 100% ఈకో ఫ్రెండ్లీ అండ్ రీసైక్లబుల్, బట్ ఇట్ ఈస్ విత్ ద వుడ్ ఫినిష్. మీకు ఒకసారి ట్రెడిషనల్ లుక్ కావాలా, నేను వుడ్ ఫినిష్ ఇచ్చేస్తా విత్ అ పీవీడీఎఫ్ కోటెడ్ ఫిలిం. హై క్వాలిటీ ఫిలిం ఉంది దట్ గివ్స్ యూ ద లుక్ ఆఫ్ వుడ్ బట్ ద బెనిఫిట్స్ ఆఫ్ యూపీవీసీ. బాల్కనీలోని తీసుకుంటే జరిపే తలుపుల్లో సగం తెరిస్తే మిగతా సగం గాజు తలుపు మూసే ఉంచాల్సి వచ్చేది. అవసరం అనుకుంటే ఆ తలుపును మడత పెట్టడం ద్వారా పూర్తిగా తెరుచుకునే వెసులుబాటు ఉంటుంది. వీటితో ఇంకా ఎక్కువ వెలుతురు, గాలి ఇంట్లోకి వస్తుంది. పీవీసీ కిటికీలు, తలుపులు అంటే తెలుపు రంగే గుర్తుకొస్తుంది. ఇప్పుడు వేర్వేరు రంగుల్లోనూ దొరుకుతున్నాయి. బోల్డ్ బ్లాక్, ఎడ్జీ బ్లూ రంగుల్లో లభిస్తున్నాయి. లామినేషన్స్ మాత్రం గోల్డెన్ ఓక్, వాల్నట్, రస్టిక్ ఓక్, డార్క్ ఓక్ లో అందుబాటులో ఉన్నాయి. కలప కిటికీలు, తలుపుల మాదిరి ఎండావానలకు రంగులు వెలిసిపోతాయనే బాధ ఉండదు. అద్దంపైన వర్షం పడితే నీరు లోపలికి రాకుండా రైన్ ట్రాక్ గుండా వెళ్లే ఏర్పాటు ఉంటుంది. నైలాన్ రోలర్స్తో సులువుగా అటు ఇటు జరపడం, ముడవడం చేయవచ్చు. అధిక వెలుతురు, గాలి ప్రసరణ ఉంటుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. శబ్ద కాలుష్యాన్ని నిరోధిస్తుంది. బయటి ధ్వనులు ఇంట్లోకి వినిపించవు. పేరున్న సంస్థలతో పాటు స్థానిక సంస్థలు అనేక బ్రాండ్ల పేరుతో యూపీవీసీ తలుపులు, కిటికీలు తయారు చేయిస్తున్నాయి. నాణ్యమైన వాటిని ఎంపిక చేసుకోండి. నాణ్యతలో రాజీ పడితే వానాకాలంలో వర్షం నీళ్లు కిటికీల నుంచి ఇంట్లోకి చేరే అవకాశం ఉంది. ఆన్ ప్లాస్టిసైజ్, పాలీవినైల్ అని పిలిచే యూపీవీసీ కిటికీల వాడకం ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో విస్తరిస్తోంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ యూపీవీసీ కిటికీల్లో వచ్చిన సరికొత్త శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మోస్ట్ పాపులర్ టైప్ ఆఫ్ యూపీవీసీ విండో స్లైడింగ్ విండోలో మీకు 2.5 ట్రాక్ సిస్టమ్ వచ్చేస్తా. నార్మల్లీ మార్కెట్ నుంచి 2.5 ట్రాక్ సిస్టమ్ అంటే 2 గ్లాస్ ప్యానల్స్ ఉంటుంది, ఒక మెష్ ప్యానల్ ఉంటుంది. నార్మలీ 2 గ్లాస్ ప్యానల్ సేమ్ థిక్నెస్లో వచ్చేస్తా, ఒక మెష్ ప్యానల్ థిక్నెస్ తక్కువ ఉంటుంది. డ్యూ టు దాట్ ఫ్యాక్టర్స్ సచ్ as సౌండ్ ప్రూఫింగ్, థర్మల్ ఎఫిషియన్సీ, ఎనర్జీ ఎఫిషియన్సీ, స్ట్రక్చరల్ స్ట్రెంత్ అఫెక్ట్ అవుతుంది ఇన్ కంపారిజన్ టు 3 ట్రాక్. ఇది అంతా యూపీవీసీ సిస్టమ్స్ ఉంది, ఏం వుడ్ యూజ్ చేయలేదు ఇక్కడ. నార్మలీ మీకు ఓన్లీ ప్లేన్ షీట్ వచ్చేస్తా. నేను ఇది విత్ ఇంటర్లాకబుల్ లూవర్స్ కూడా కొంచెం లగ్జరీ లుక్ కోసం. ఇంటర్నల్ పార్టీషన్స్, హాల్స్, కిచెన్ డోర్. అండ్ ఇది ఏం స్పెషాలిటీ ఉంది అంటే ఇక్కడ మల్టీ పాయింట్ లాకింగ్ వచ్చేస్తాం మీకు. మల్టీ పాయింట్ లాకింగ్ అంటే అడిషనల్ సేఫ్టీ వచ్చేస్తాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రెడిషనల్ లుక్ కావాలా, మీ దగ్గర ఓల్డ్ హౌస్ ఉంది, రెనోవేషన్ చేస్తున్నాం మీరు, అక్కడ మీకు ఓల్డ్ వుడెన్ విండోస్ ఇన్స్టాల్ చేసింది, బట్ సౌండ్ వచ్చేస్తున్నా, వాటర్ లీకేజ్ వచ్చేస్తున్నా అక్కడ. అది రిప్లేస్ చేస్తా అంటే మీ బిల్డింగ్ లుక్ కూడా మంచిగా మెయింటైన్ అవుతుంది అండ్ లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీ ఎఫిషియన్సీ వచ్చేస్తాం మీకు. సో ఇదే టిల్ట్ అండ్ టర్న్ విండో ఉంది. ఈ స్పెషాలిటీ ఏముంది అంటే 2 ఫంక్షన్స్ ఉంది ఇక్కడ. ఇదే టిల్ట్ ఆప్షన్ ఉంది ఓన్లీ ఫర్ వెంటిలేషన్ పర్పస్, అండ్ ఇదే నార్మల్ కేస్మెంట్ విండో కూడా ఆపరేట్ అవుతుంది అండ్ ఇంటిగ్రేటెడ్ మెష్ కూడా వచ్చేస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఇదే ఫోల్డ్ అండ్ స్లైడ్ డోర్ ఉంది. ఇదే లుక్ అంటే టీ కోడ్ల లుక్ వచ్చేస్తున్నా, బట్ ఇది టీ కోడ్ లేదు. ఇదే యూపీవీసీ సిస్టమ్ ఉంది విత్ టీ కోడ్ ఫినిష్. మీకు కావాలంటే ఇదే వేరే ప్యానల్స్ కూడా ఆపరేట్ చేయండి అండ్ 100% ఓపెనింగ్ వచ్చేస్తాం మీకు. ఇదే కూడా వేరే టైప్ ఆఫ్ విండో ఉంది యూపీవీసీ నుంచి, అగైన్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వుడ్ ఫినిష్. వుడ్ ఏం లేదు ఇక్కడ, ఇట్స్ ఓన్లీ వుడ్ ఫినిష్ టు గివ్ ద లగ్జరీ లుక్. ప్యారలల్ విండో ఉంది. ప్యారలల్ విండోలో ఏం బెనిఫిట్ వచ్చేస్తానంటే ఇంటిగ్రేటెడ్ మెష్ సిస్టమ్ ఉంది. నేను శాష్ ఆపరేట్ చేస్తా అంటే అంత శాష్ బయటికి వెళ్తుంది. ఇక్కడ మీకు వెంటిలేషన్ కూడా మెయింటైన్ అవుతుంది అండ్ ప్రైవసీ కూడా మెయింటైన్ అవుతుంది. సేఫ్టీ కూడా మంచిగా ఉంటుంది, ఎందుకు అంటే ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హింజెస్ ఫ్రమ్ ఆల్ ద 4 సైడ్స్. సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. మరి ఆ ఇల్లు ఎలా ఉండాలి? కేవలం విశాలంగా ఉంటే సరిపోదు కదా. పచ్చని చెట్లతో, చల్లటి గాలి వీస్తూ, చక్కటి సూర్యరశ్మితో,
ఆహ్లాదకరమైన వాతావరణం తొణికిసిలాడే విధంగా ఉండాలి. మరి ఇలా పర్యావరణ హితంగా నిర్మించే భవనాలని హరిత భవనాలుగా పిలుస్తారు. నగరవాసులు ఇప్పుడు ఎక్కువగా గ్రీన్ బిల్డింగ్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నగరాలు, పట్టణాలు కాంక్రీట్ జంగిల్స్గా మారిపోయాయి. మొక్కలు పెంచాలన్న అభిరుచి ఉన్నా మిద్దెల మీద సాగు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మొక్కల పెంపకానికి సాధారణంగా చాలా విశాలమైన స్థలం కావాలని కోరుకుంటారు. చిల్ల ఇల్లైన మేడ మీద కుండీలు, ఇనుప స్టాండ్లు ఏర్పాటు చేసి వివిధ ఆకృతిలో తీర్చిదిద్దుకోవచ్చు. వేసవి సమీపిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నా పగటి సమయంలో ఎండలు మండిపోతున్నాయి. మరి ఈ వేసవి కాలంలో టెర్రస్ హోమ్ గార్డెనింగ్ చేసేవారు మొక్కలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి సమీపిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నా పగటి సమయంలో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపం తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జనం. ఇలాంటి తరుణంలో మొక్కల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేసవి కాలంలో టెర్రస్, హోమ్ గార్డెనింగ్ మొక్కలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేకపోతే మొక్కల పువ్వులు రాలిపోయి, ఆకులు వాడిపోయి కళావిహీనంగా కనిపిస్తాయి. పూలు, పండ్లు, తీగజాతి మొక్కల పరిరక్షణలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఎండవేడిమి తాళలేక నిర్జీవంగా మారవచ్చు. అలా జరగకుండా గార్డెన్ పచ్చగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఉద్యాన నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఇండోర్ మొక్కల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వాటి ఆకులపై నీటిని పిచికారీ చేస్తే వాడిపోకుండా తాజాగా కనిపిస్తాయి. ఫిలోడెండ్రాన్, పీస్ లిల్లీ, కాలాథియా, బ్రొమెలియాడ్, స్నేక్ ప్లాంట్, ఆంథోరియం ప్లాంట్, రెడ్ ఆగ్లోనెమా, ఆస్పరాగస్ ఫెర్న్, కలంచో వంటి ఇండోర్ మొక్కలకు సూర్యరశ్మి అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ వీటిని సైతం ఉదయం పూట 1-2 గంటలు ఎండలో పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయి. ఇండోర్ మొక్కలకు వీలైనంతలో సేంద్రియ ఎరువులు వేస్తే అవసరమైన పోషకాలు అందుతాయి. ఎందుకంటే వాటికి రసాయన ఎరువుల గాఢతను తట్టుకునే శక్తి ఉండదు. వేసవిలో మొక్కల మొదళ్ల వద్ద ఊక, చెక్క, రంపపు పొట్టు వేయాలి. ఇవి మట్టిలో తేమ శాతం తగ్గిపోకుండా చూస్తాయి. నిర్ణీత సమయంలో వీటిని మార్చుతుండాలి. లేదంటే మొక్కలు తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఏపుగా పెరిగే మొక్కలను వేసవిలో కత్తిరించాలి. తద్వారా ఎండవేడిమి తట్టుకోవడంతో పాటు కొత్త చిగుళ్లు వచ్చి మొక్క పచ్చగా ఉంటుంది. వేసవిలో గార్డెన్లో కొత్తగా మొక్కలు వేయాలనుకుంటే గులాబీ, బంతి, పారిజాతం, సంపంగి, మందార, కనకాంబరం, నూరువరహాలు, నందివర్ధనం తదితర పూల మొక్కలని నాటడం మంచిది. వీటికి సూర్యరశ్మిని తట్టుకునే శక్తి ఉంటుంది. ఎండవేళ నీరు పోయొద్దు. వేసవిలో మొక్కలకు ఉదయం, సాయంత్రం వేళల్లోనే నీరు అందించాలి. మధ్యాహ్నం వేళ ఎండ కారణంగా మట్టి వేడిగా ఉండడం వల్ల నీటి ఉష్ణోగ్రత సైతం పెరుగుతుంది. ఫలితంగా మొక్క వేర్లు దెబ్బతింటాయి. వేసవిలో మొక్కలను వీలైనంత వరకు మట్టి కుండీల్లో పెంచాలి. మట్టి కుండీలకు నీటిని పీల్చుకునే స్వభావం ఉంటుంది. మొక్క కింది భాగం నిత్యం తడిగా ఉండేందుకు ఇవి సహాయపడతాయి. ఇది నేటి శ్రీనిలయం. మరిన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.